ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మన ఛానల్లో హెచ్టిఎంఎల్కి సంబంధించి ఇంట్రడక్షన్, ఫీచర్స్, అప్లికేషన్స్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ క్వశ్చన్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంకా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయలేదో వెళ్ళొకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హెచ్టిఎంఎల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అండ్ వాటిని డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటే ఏంటి అని ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. The fundamental syntactic units of HTML called tags. HTML elements are formed from tags. ఏవైతే హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ ఉంటాయో అవి మనం ట్యాగ్స్ నుంచి ఫామ్ చేస్తాం. అండ్ ద ట్యాగ్ నేమ్ ఈజ్ సరౌండెడ్ బై ద యాంగిల్ బ్రాకెట్స్. సో పక్కన మీకు ఇమేజ్ చూపించాను చూసారా, ఏదైతే లెఫ్ట్ బ్రాకెట్ అండ్ రైట్ బ్రాకెట్స్ ఉంటాయో వీటిని మనం యాంగులర్ బ్రాకెట్స్ అని అంటాం. అండ్ మిడిల్లో ట్యాగ్ నేమ్ అనేది ఉంటుందన్నమాట. ట్యాగ్ నేమ్స్ ఆర్ ఇన్బిల్ట్ అనమాట. ఇన్బిల్ట్గా ఉంటాయి కొన్ని ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ ఏంటి అని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్యాగ్ నేమ్ ఎలా రాయాలన్న దానికి సింటాక్స్ అనమాట. అది లెఫ్ట్ బ్రాకెట్, రైట్ బ్రాకెట్ యూస్ చేయాలి అండ్ మధ్యలో ట్యాగ్ నేమ్ అనేది రాయాలి. HTML tags are keywords that have a special and unique meaning that tells the browser how to display the content. సో ఈ HTML ట్యాగ్స్కి ఒక స్పెసిఫిక్ అండ్ యూనిక్ మీనింగ్ ఉంటుందన్నమాట. అండ్ దీస్ ఆర్ ద ఇన్బిల్ట్ అనమాట. సో ఇన్బిల్ట్గానే మనకు ఉంటాయి. లైక్ పారాగ్రాఫ్ అంటే P అని యూస్ చేయాలి, హెడ్డింగ్ అయితే H అని యూస్ చేయాలి. సో ఈ విధంగా ట్యాగ్స్కి నేమ్స్ అనేవి పెట్టాలి అండ్ ఈ నేమ్స్ అనేవి మనకి ఇన్బిల్ట్గా ఉంటాయి అండ్ ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటుంది ప్రతి ట్యాగ్కి కూడా. అండ్ ఈ ట్యాగ్సే చెప్తాయి దట్ వెబ్ బ్రౌజర్కి కంటెంట్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి అని. మనం వెబ్సైట్స్లో వెబ్ పేజెస్ క్రియేట్ చేసినప్పుడు కనిపించే కంటెంట్ ఏ విధంగా డిస్ప్లే అవ్వాలి అని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ వెబ్ బ్రౌజర్కి చెప్తూ ఉంటాయి. HTML tags are the opening and closing parts of the HTML element. ఇక్కడ HTML ఎలిమెంట్స్కి మనకి ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్, బోత్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. సో ఇందాక మనం చూసినప్పుడు జస్ట్ సింగిల్ ట్యాగ్ ఎలా రిప్రజెంట్ చేయాలి అని చూపించాను. రైట్ యాంగులర్ బ్రాకెట్స్లో లెఫ్ట్ అండ్ రైట్ బ్రాకెట్స్ యూస్ చేసి మిడిల్లో ట్యాగ్ నేమ్ అనేది రాస్తాం. సో అది సింటాక్స్ అనమాట, ట్యాగ్ నేమ్ ఎలా రాస్తాం అనేసి. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అక్కడ కింద మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే పారాగ్రాఫ్ అనే P అని తీసుకున్నాం కదా, అది ఫస్ట్ ఉన్నది స్టార్టింగ్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ ఉంది చూసారా, ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి. ఓపెనింగ్ ట్యాగ్ నార్మల్గానే ట్యాగ్ నేమ్ యూజ్ చేసి ఎలిమెంట్ నేమ్తో మెన్షన్ చేస్తాము. క్లోజింగ్ ట్యాగ్లో మనం ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం క్లోజ్ చేయడానికి. హెచ్టిఎంఎల్లో మోస్ట్ ఆఫ్ ది ట్యాగ్స్కి స్టార్టింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి. అండ్ సమ్ ట్యాగ్స్ ఉంటాయి వాటికి ఓన్లీ స్టార్టింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటాయి, ఎండింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు. సో ఆ ట్యాగ్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మనం కంటెంట్ రాస్తామో ఆ కంటెంట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద ట్యాగ్స్. సో కంటెంట్ అనేది ట్యాగ్స్ మధ్యలోనే ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, P అనేది ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. సో ఇక్కడ మనం ఒక పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నాం. మీకు వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్లో మీకు ఒక కంటెంట్, ఎడ్యుకేషనల్ వెబ్సైట్ చూసుకుంటే మీకు కంటెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, మీకు డీటెయిల్స్. సో అక్కడ మీకు పారాగ్రాఫ్స్ అనేవి కనిపిస్తాయి, డేటా అనేది. సో ఆ పారాగ్రాఫ్స్ మీకు వెబ్ పేజెస్లో కనిపించాలి అంటే ఈ P పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేయాలి. అక్కడ చూడండి P అని ఓపెనింగ్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ మీకు ఏ కంటెంట్, విజిబుల్ కంటెంట్ మీరు ఎక్కడ రాయాలి అంటే ఈ పారాగ్రాఫ్ అనే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో రాయాల్సి ఉంటుంది. అక్కడ చూడండి నేను వెల్కమ్ టు ఆల్ అని రాశాను, దట్ ఈస్ కంటెంట్. అండ్ నెక్స్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి కదా, ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసి ట్యాగ్ని క్లోజ్ చేసాం, దట్ ఈస్ క్లోజింగ్ ట్యాగ్. హెచ్టిఎంఎల్లో మనకి డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో వేరియస్ ట్యాగ్స్ అనేవి హెచ్టిఎంఎల్లో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ చూడండి, మనం ఏదైనా వెబ్సైట్లో వెబ్ పేజెస్లో పారాగ్రాఫ్ని మెన్షన్ చేయాలి అనుకోండి, అప్పుడు P ట్యాగ్ యూజ్ చేస్తాం. సో P ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పారాగ్రాఫ్స్. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలనుకోండి, హెడ్డింగ్స్ కొంచెం బోల్డ్గా ఉండాలనుకోండి, H ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం హెడ్డింగ్స్ కోసం. అండ్ నెక్స్ట్ S స్టాండ్స్ ఫర్ స్ట్రాంగ్ అనమాట. సో స్ట్రాంగ్ టెక్స్ట్ని మనం మెన్షన్ చేయాలనుకుంటే S ట్యాగ్ని యూజ్ చేస్తాం. పక్కన మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే
చూడండి హెడ్డింగ్ ట్యాగ్. సో హెచ్ ట్యాగ్ యూస్ చేస్తే మనకి హెడ్డింగ్ అలా బోల్డ్గా వస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ని మెన్షన్ చేసినప్పుడు మనకి సైజ్ అని టెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ స్ట్రాంగ్ టెక్స్ట్ కోసం సో కింద కనిపిస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. సైజ్ అనేది బోల్డ్గా వస్తుంది టెక్స్ట్ మనకి లెటర్స్. హెడ్డింగ్ ట్యాగ్స్లో మనకి H1 నుంచి H6 వరకు రేంజ్ ఉంటుంది. ఒక్కొక్క సైజు ఒక్కొక్క ఫార్మేట్లో ఉంటుందన్నమాట. H1 ఫాంట్ సైజు ఒకలాగా ఉంటుంది, H6 ఫాంట్ సైజ్ ఒకలా ఉంటుంది. సో H1 టు H6కి వెళ్ళేసరికి ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్లో నేను కోడింగ్ కూడా నేర్పిస్తాను. సో ఏ విధంగా మీకు రిప్రజెంట్ అవుతుంది అవుట్పుట్ అనేది రన్ చేసి చూపిస్తాను. టెక్స్ట్ అనేది ఇటాలిక్లో కనిపించాలి అనుకోండి స్టైల్గా, నెక్స్ట్ ఐ అనే ట్యాగ్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. టెక్స్ట్ బోల్డ్గా కనిపించాలనుకోండి కంటెంట్ బీ ట్యాగ్ యూస్ చేస్తాం. అలాగే మనకి కంటెంట్ మీద అండర్లైన్ అనేది రావాలనుకోండి యూ ట్యాగ్ యూస్ చేస్తాం. మనకి కంటెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, ఎలాంటి చేంజెస్ ఉండకూడదు అంటే ప్రీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ లైన్ బ్రేక్ కోసం బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. మనకు వన్ లైన్ తర్వాత టెక్స్ట్ అనదర్ లైన్లో రావాలి అంటే ఈ బిఆర్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ టెక్స్ట్ మీకు స్మాల్గా కనిపించాలి అంటే స్మాల్ ట్యాగ్, బిగ్గా కనిపించాలంటే బిగ్ ట్యాగ్. ఏదైనా సబ్స్క్రిప్ట్ని డిస్ప్లే చేయాలంటే సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. కింద చూసారా సబ్స్క్రిప్ట్ రిజల్ట్ ఏ విధంగా ఉందో, కింద సబ్స్క్రిప్ట్స్ రావాలంటే ఈ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే సూపర్ స్క్రిప్ట్ అనమాట. సో పైన స్క్వేర్స్ అనేవి రావాలి అంటే ఈ సూపర్ స్క్రిప్ట్ SUP అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెక్స్ట్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, సో అట్రాక్ట్ చేయడానికి అలా బ్లింకింగ్ టెక్స్ట్ అనేది మనకి రావాలి అంటే బ్లింక్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ టెక్స్ట్ మీద ఒక స్ట్రైక్ అవుట్ లైన్ అనేది రావాలి అంటే మనకి స్ట్రైక్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ వెన్ కమ్స్ టు మార్క్ యూ ట్యాగ్, సో కంటెంట్ విల్ బి స్క్రోలింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఆర్ టాప్ టు బాటమ్. సో ఈ విధంగా కంటెంట్ స్క్రోల్ అవుతూ ఉండాలి అంటే సో ఏదైతే వెబ్సైట్ ఉంటుందో వెబ్సైట్లో మనకి వెబ్ పేజెస్లో కంటెంట్ కొన్నిసార్లు స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, ఈ స్క్రోలింగ్ కంటెంట్ రావాలి అంటే మనం మార్క్ యూ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్ ఇన్ HTML ట్యాగ్స్ అనమాట. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో వైవా అలాగే ఇంటర్న్షిప్స్లో వైవాస్ జరుగుతాయి కదా, ఈ వైవాలో కానీ అలాగే మీకు జాబ్స్కి ఇంటర్వ్యూస్లో కానీ ఈ మార్క్ యూ ట్యాగ్ గురించి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్ ఇన్ HTML ట్యాగ్. If you have any queries, let me know in the comment section and don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.